నందమూరి బసవతారకం గారి ఆఖరి సంతాన ఉద్భవమే ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఆమె తుది ప్రసవ వేదనే ఈ ఆది ప్రసవ నాదానికి మూలం. ఆమె అంతిమ సంస్కారమే ఈ ధర్మ శంకుస్థాపనకి శంఖారావం. ఆమె కడసారి వీడ్కోలే ఈ ఆసుపత్రి ఆరంభానికి శ్రీకారం. ఆ విశ్వవిఖ్యాతుడి సహధర్మ వియోగమే ఈ దేశానికి ఉపయోగపడే మహావిధానానికి ఆద్యం. ఆ యుగ పురుషుడు చేపట్టిన యాగమే ఈ వైద్య పరిజ్ఞానం. 1989వ సంవత్సరంలో శ్రీ నందమూరి తారక రామారావు గారి సహధర్మచారిణి అయిన బసవతారకం గారు క్యాన్సర్తో బాధపడుతూ శివైక్యం పొందారు. ఆ బాధతో ఇక మరెవరూ ఇలాంటి బాధ పడకూడదు, ఇలాంటి వేదనలో చిక్కుకోకూడదు అనే రామారావు గారి మస్తిష్కం నుండి పుట్టిన ఆలోచన జ్ఞానమే ఈ బసవరామతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఆ ఆలోచన మొదలైన వెంటనే ఈ ఆసుపత్రి ప్రారంభమైంది. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైనా గాని దైవం సంకల్పిస్తే ఆలస్యం కూడా లక్ష్యాన్ని పదును పెడుతుంది అన్నట్టు 1995-96 సంవత్సరాల్లో రామారావు గారు, డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు, డాక్టర్ తులసి పార్వతి గారు, డాక్టర్ వెంకటేశ్వర్లు గారు, కాకతీయ సిమెంట్ దత్తాత్రేయ నూరి గారితో ఒక టీమ్ ని ఏర్పరచుకుని హాస్పిటల్ పనులను పునః ప్రారంభించి 1998లో ఈ హాస్పిటల్ ను ముందుకు తీసుకువెళ్లారు. ఎన్టీఆర్ గారు తన భార్య పడిన బాధ, నా తెలుగువారు ఎక్కడికి వెళ్లి ఇబ్బందులు అవమానాలు పడకూడదు అనే ఆలోచనతో బసవతారకం గారి జ్ఞాపకార్థం ఈ దేవాలయాన్ని నిర్మించారు. దీనికోసం ATWO సంస్థ చాలా సహాయ సహకారాలు అందించింది. వాళ్ల సహకారంతో ముందుగా మొదటి 2 ఫ్లోర్లు బసవతారకం గారి పేరు మీద ప్రారంభమయ్యాయి. US లో కొలాబరేట్ అయిన సంస్థకి తులసి పార్వతి గారు చైర్మన్ గా ఉన్నారు. ఆవిడ ఎంతో ఇష్టపడి కష్టపడి $6.68 మిలియన్ కలెక్ట్ చేసి హాస్పిటల్ కోసం ఎంతో సేవ చేశారు. అప్పుడు దీనికి IACH అని నామకరణం చేశారు. చాలా మంది దాతలు కూడా ముందుకు వచ్చి హాస్పిటల్ వైభవానికి ఎంతో సంతోషంగా సహాయం చేశారు. ఈ ప్రోగ్రామ్ ను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతగా నిలిచి 2 ఏళ్లలోపు దాన్ని పూర్తి చేశారు. కాకతీయ సిమెంట్ వెంకటేశ్వరరావు గారు ఈ హాస్పిటల్ బాధ్యత నేను తీసుకుంటాను అని ముందుకు వచ్చారు. శ్రీమతి తులసి పార్వతి గారు ఎంతో గొప్ప మనసుతో తన సొంత ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టి హాస్పిటల్ కు కావలసిన మిషనరీకి ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తన సొంత పనిలా చేసి ఎంతో ఆదర్శంగా నిలిచారు. ఎంతమంది నెగిటివ్ కామెంట్స్ చేసినా, ఎగతాళి చేసినా గానీ, ఎవరు నమ్మకపోయినా గానీ ఇది నిలబడుతుందా, అసలు పూర్తి చేయగలరా అని ఎంతమంది వెనక్కి లాగినా కానీ ఆ దైవాంశ సంభూతుడైన శ్రీ 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 ఎన్టీఆర్ గారి సంకల్ప బలం ముందు అందరి వెక్కిరింతలు వెనక్కి వెళ్లి ఈ హాస్పిటల్ కీర్తి అనంత శిఖరానికి వెళ్ళింది. తర్వాత కొంతకాలం డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు తన వంతు బాధ్యతగా ఈ హాస్పిటల్ కి ఎన్నో సేవలు చేశారు. 2010 బాలకృష్ణ గారు ఈ హాస్పిటల్ బాధ్యతలు తీసుకున్నాక హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందింది. ఘనంగా సౌకర్యాలు దిద్దుకుంది. గర్వంగా ప్రాణదాత అయింది. సాధారణంగా సేవలు అందించింది. ఆదరించి వెన్ను తట్టింది. ధైర్యం ఇచ్చి వెన్ను దండుగా నిలిచింది. దీనంతటికీ కారణం మన నందమూరి బాలకృష్ణ గారు. దేశంలోనే ఈ హాస్పిటల్ ని నెంబర్ 1 స్థానంలోకి తీసుకురావడానికి ఆయన చేయని కృషి లేదు, వదిలిన అవకాశం లేదు. హాస్పిటల్ కి పనికొచ్చే ఏ విషయాన్ని కూడా, అది ఎంత చిన్నదైనా కూడా దానికోసం క్షుణ్ణంగా తెలుసుకుని తీక్షణంగా పరిశీలించి దీక్షగా పాటుపడేవారు. హాస్పిటల్ కి కావాల్సిన అన్ని సౌకర్యాలను ఎక్కడ రాజీ పడకుండా, దేనికి వెనుకడుగు వేయకుండా ఏర్పాటు చేశారు. కృష్ణుడు నోరు తెరిస్తే ముల్లోకాలు కనపడినట్టు బాలయ్య గారు సినిమా రంగంలో అగ్ర హీరోగా, హిందూపురంలో 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, బసవతారకంలో చైర్మన్ గా 3 బాధ్యతలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, అణువంత అలసట కూడా ప్రదర్శించకుండా ఉత్సాహంతో చేసేవారు. తన తండ్రి గారి ఆశని తన భుజస్కంధాల మీద వేసుకుని ఒక శ్రామికుడిగా, ఒక కూలీగా, ఒక రాజుగా, ఒక బంటుగా, ఓ చక్రవర్తిగా అన్ని పాత్రలు తానే పోషించి ఈ హాస్పిటల్ కి ఆకాశమంత పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. వారసత్వం అంటే తండ్రి పేరు చెప్పుకోవడం కాదు, తండ్రి ఆశని, లక్ష్యాన్ని, ఇష్టాన్ని, సంకల్పాలని అన్నిటినీ పంచుకోవడం అని నిరూపించుకోవడంలో బాలయ్య గారు 100% విజయం సాధించారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ నందమూరి తారక రామారావు గారు ఈ హాస్పిటల్ కి పురుడు పోస్తే బాలకృష్ణ గారు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఇక చెప్పుకోవాల్సిన ఇంకో గొప్ప విషయం ఏమిటంటే బసవతారకం హాస్పిటల్స్ స్టాఫ్. మామూలుగా ఏ ఆఫీస్ లో అయినా, హాస్పిటల్లో అయినా స్టాఫ్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. కానీ ఈ హాస్పిటల్లో అమ్మల, నాన్నల, అక్కల, చెల్లిల, స్నేహితుల్లా, బంధువుల్లా మెలిగే ఆప్తులు ఉంటారు.
జీతం కోసం కాదు, ధర్మం కోసం పనిచేస్తారు. వృత్తిలా కాదు, యజ్ఞంలా తలుస్తారు. పనిలా కాదు, పూజలా భావిస్తారు. కష్టంగా కాదు, ఇష్టంతో కర్తవ్య బాధ్యత చేపడతారు. జబ్బు నయమై తిరిగి వెళ్లేటప్పుడు పేషెంట్ మనోధైర్యంతో, మానసిక ఉల్లాసంతో వెళ్తున్నారంటే అందుకు కారణం ఇక్కడున్న స్టాఫ్ మరియు డాక్టర్సే. ఏదో చేయాలి కదా అని యాంత్రికంగా చేయరు. మనసు పెట్టి అంకిత భావంతో పనిచేస్తారు. ఆ పెద్దాయన ఇచ్చిన పాజిటివిటీ ఈ హాస్పిటల్లో ఉంది కాబట్టే ఈ హాస్పిటల్ దేవాలయంగా కొలవబడుతుంది. ధైర్యాన్ని నింపగలుగుతుంది, దైవాన్ని గుర్తు చేయగలుగుతుంది, ధర్మంగా కొనసాగుతుంది. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ హాస్పిటల్ ఇండియాలోనే క్యాన్సర్ హాస్పిటల్ అంటే బసవరామ తారకం హాస్పిటల్ అని ప్రజలు మొదటి పేరు ఈ హాస్పిటల్ గురించి చెప్పేంతగా గొప్ప స్థానంలో నిలబడింది. ఎంతో మంది డబ్బు లేక ఈ వ్యాధిన పడి చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు వారిని బ్రతికించే సంజీవనిగా మారింది. మానసిక వేదనతో నలిగిపోయే వారిలో ధైర్యం నింపి మీకు మేమున్నాం అని గర్వంగా చెప్పే భరోసా అయింది. కన్నీరు తుడిచే ప్రతి హృదయానికి సేద తీర్చే అమ్మ అయింది. ఆ విశ్వవిఖ్యాతుడి ఆశీస్సులతో ఈ హాస్పిటల్ ఇలాగే ఎందరో కన్నీళ్లను తుడిచి వెలుగు నింపాలని ఆశిస్తూ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ హాస్పిటల్ కోసం విరాళాలు ఇచ్చి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి అడిగిందే తడువుగా కాదనకుండా ఈ హాస్పిటల్కి కావాల్సిన అన్ని సౌకర్యాలని తక్షణమే అందించి ముందుకు నడిపిన 2 రాష్ట్రాల ప్రభుత్వాలకి అభినందనలతో